బీఆర్ నాయుడుపై బ్రాహ్మణ మహిళ ఆరోపణలు చేస్తే చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. బీఆర్ నాయుడు దుర్మార్గుడని లేఖలో మహిళ పేర్కొన్న చంద్రబాబు పెడచెవిన పెట్టారని అన్నారు. బీఆర్ నాయుడు చేసే పనులు సిగ్గుచేటు అన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. దేవుడి మీద నమ్మకం లేని వ్యక్తిని ఏ విధంగా టీటీడీ చైర్మన్గా నియమించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. బీఆర్ నాయుడిని తక్షణమే టీటీడీ చైర్మన్గా తొలగించాలని విజయవాడలో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల ముందే ఏదైతే బీఆర్ నాయుడు ఒక మహిళతో వీడియో ఫుటేజ్ బయటకు వచ్చిందో ఆ మహిళ సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నారా చంద్రబాబు నాయుడికి ఎన్నికల ముందే 2024 ఎన్నికల ముందే ఒక లెటర్ రాసి ఇతను దుర్మార్గుడు, ఇటువంటి వ్యక్తిని మీరు ఆదరించద్దు అని చెప్పని ఒక లెటర్ రాస్తే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి, అయినా కానీ అటువంటి దుర్మార్గుడిని, పనికిరాని వ్యక్తిని, పనికి మాలిన వ్యక్తిని, హిందూ ధర్మం అంటే నమ్మకం లేని వ్యక్తిని, తిరుపతి క్షేత్రాన్ని అపవిత్రం చేసే వ్యక్తిని మీరు టీటీడీ చైర్మన్గా ఏ విధంగా కొనసాగిస్తారు? తక్షణమే అతన్ని తొలగించాలి అని చెప్పని ఆ వీడియో ఫుటేజ్ వచ్చిన కాడి నుంచి కూడా మాట్లాడడం జరిగింది.